అందరికీ. నా పేరు ఎడ్లపల్లి లోహిత్ పవన్. మాది ఆరేడు గ్రామం ఉండి మండలం, వెస్ట్ గోదావరి. నేను మన సార్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్ టీవీఆర్ సార్ కాలేజీలో చదువుకున్నాను, టీవీఆర్ డిఫెన్స్ అకాడమీ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే అగ్నివీర్కి భర్తీ అయ్యాను. దానికి కారణంగా సార్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు 82% పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అగ్నివీర్ నోటిఫికేషన్ అనేది పడింది స్టార్టింగ్లోని. నేను దానికి సార్ ద్వారా అప్లై చేయగలిగాను. అంతేకాకుండా రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ పాస్ అయ్యా. తర్వాత ర్యాలీ కూడా చాలామంది సార్ ట్రైనింగ్ ఇప్పించారు. అంతేకాకుండా అది మేము పాస్ అయ్యి అందులో కూడా కొన్ని టెస్టులు జరిగాయి. అంతేకాకుండా మెడికల్ జరిగింది. ఆ మెడికల్ అయిపోయాక మెడికల్, ఫిజికల్, రిటర్న్ ఈ 3 కలిపి మెరిట్ తీయడం జరిగింది. ఆ మెరిట్లో కూడా మా పేరు రావడం అనేది జరిగింది. తర్వాత దాని ద్వారా మేము 1ME సెంటర్ అనేదాన్ని రావడం జరిగింది. హైదరాబాద్ 1ME సెంటర్. అంతేకాకుండా 1 బెటాలియన్లో నా బేసిక్ ట్రైనింగ్ అనేది కూడా పూర్తి అయిపోయి ఇప్పుడు నేను అడ్వాన్స్లో ఉన్నాను. అడ్వాన్స్కి 3 బెటాలియన్కి అయితే నేను వచ్చాను. ఇక్కడ ప్రస్తుతం అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తున్నాను. అడ్వాన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి టీవీఆర్ కాలేజ్ని వచ్చి విజిట్ చేసి వెళ్తాను అని మా సారే చెప్తున్నాను కూడా. అందరికీ ఎంతో కృతజ్ఞతలు పలుకుంటున్నాను దీనికోసం. జై హింద్, జై భారత్, జై టీవీఆర్. ఫస్ట్ అటెంప్ట్లోనే రిటర్న్, ఫిజికల్, మెడికల్ అన్నీ కొట్టి ఇంటర్ కాకముందే నువ్వు వేగంగా వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నావు. అందులో దేశ సేవ కోసం మిలిటరీ చేరావు కదా. మాకు కూడా చాలా గర్వం, మీ తల్లిదండ్రులు మాకు కూడా చాలా గర్వకారం అనిపిస్తా ఉంది. ఎంతమంది కూడా నిజం చాలా సంతోషం. మీ జర్నీ ఇక్కడితో ఆగకూడదు. బాగా చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి CDS ద్వారా, యాప్కార్డ్ ద్వారా మళ్ళీ కూడా నువ్వు ఆఫీస్ రావాలి. అది అల్టిమేట్గా ఆ టైంలో ఉండాలని